వామ్మో! ఏం ప్లాన్ చేశారయ్యా బిగ్ బాస్ టీము. మామూలు ప్లానింగ్ కాదు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్కా. థర్డ్ ప్రోమోతో అది కన్ఫర్మ్ అయింది. ఎందుకు ఏంటన్నది చాలా డీటెయిల్డ్గా చెప్తాను. చాలా డీటెయిల్డ్ అంటే మరీ ఒక 2 నిమిషాలు తీసుకొని 12-13 నిమిషాలు మ్యాక్సిమం అవగొట్టేద్దాం. 3 ప్రోమోలు మార్నింగ్ నుంచి మీరు వరుసగా చూసుకుంటూ వస్తే మీకు కూడా క్లియర్ కట్గా అర్థమైపోద్ది. బట్ మీరందరూ అంత శ్రమ పడకుండా నేను సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇలా ప్రోమో అనాలిసిస్ చేసి అలా కూర్చున్నాను. నా టైం బ్యాడ్ ఈరోజు, ఏం చేయలేము. అలా ఇంకో ప్రోమో వచ్చింది. ఇందాక ప్రోమో అనాలిసిస్ బొక్క మ్యాక్సిమం. సరే, వీడియోని లైక్ చేసి చూడండి. ఫైనలిస్ట్ ఎవరైనా చెప్తాను. 3 ప్రోమోస్కి ఒక కంక్లూజివ్గా కొన్ని చెప్తాను పాయింట్స్. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో ఎవరు ఏ ఇద్దరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి నేను ఫైనలిస్ట్ చెప్పిన తర్వాత. అయితే సో మీకు మార్నింగ్ ఫస్ట్ ప్రోమోలో ఏంటంటే అందరూ నుంచోబెట్టారు, అందరూ నామినేషన్ అని చెప్పారు. ఓకే, డన్, డస్టెడ్. నెక్స్ట్ వచ్చేపాటికి ఒక మంచం వేశారు పెద్దది, 10 అడుగులు ఉన్నట్టుంది అది అటు ఇటు. సో 10 8/10 అంత ఉన్నట్టుంది. అందరూ అందరిని కొట్టుకోమన్నారు. ఎవరైతే మిగులుతారో చివరికి వాళ్ళు నామినేషన్ నుంచి సేవ్ అవుతారు అన్న విధంగా చెప్పారు. సో అందరూ కొట్టుకున్నారు, గొడవలైనవి అయ్యేని మనకి ఈరోజు నైట్ ఫుల్ మీల్సే అది మాత్రం. సో అందులోంచి కొంతమంది దిగిపోయారు. చివరికి ఒక 4 మిగిలారు. అది సెకండ్ ప్రోమో. ఆ నలుగురు ఎవరా అంటే సెకండ్. ఆ నలుగురు ఎవరా అంటే బర్నీ అన్న, ఇమాన్యుయల్, కళ్యాణ్, తనూజ. వీళ్ళు 4 మిగిలారు. శ్రీజ దిగిపోయిన తర్వాత అమ్మయ్య మన సేవ్ అయ్యే నామినేషన్స్ నుంచి ఊపిరి పీల్చుకునే లోపల ఈ నామినేషన్ ప్రక్రియ ఎంత అవ్వలేదు, ఇంకా ఉంది దీనికి అని చెప్పి థర్డ్ ప్రోమో రిలీజ్ చేశారు. సో నిన్న కూడా చాలామంది అడిగితే ఇంకా అవ్వలేదు అని చెప్తాను కదా, అర్థమైపోతుంది. ఇంకా ఉంది అనుకుంటే ఇంకొక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. మామూలు టాస్క్ కాదు. సో థర్డ్ ప్రోమో అదనమాట. సో దాని గురించి ఆ థర్డ్ ప్రోమోలో ఏం చూపించారు చెప్పుకుంటే ఆ టాస్క్, అక్కడ జరిగిన పరిణామాలు, లీకులు కాదు ఇవి, జస్ట్ నేనేం డీకోడ్ చేశాను ఆ ప్రోమో చూసినప్పుడు నాకేమనిపించిందో చెప్తాను. మీకు అదే అనిపించి ఉండొచ్చు మ్యాక్సిమం. సో ముందు ఇదంతా నామినేషన్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఉంటాయి కదా లోటుపాట్లు, ఎత్తుపల్లాలు, అరుపులు, గోలలు, పాపం బాధలు, కష్టాలు అవి అనమాట. రీతు నిజంగా హెల్ప్ చేయాలంటే ఆపలేరా? నాకు బర్నీ గారిని చూస్తే ఆ ప్రోమోలో పాపం అనిపించింది. ఆయన పాపం మంచితనానికి పోయి అనవసరంగా భుజాల నొప్పులు అందుకని తెచ్చుకుంటున్నాడు. ఆ అవతల ఏదైనా హెల్ప్ చేస్తే నేను తిరిగి చేస్తాను అంటాడు. తప్పులేదు అందులో. కానీ అందరూ ఒకేసారి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒకే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎట్ట అవుతుంది? పోనీ మీరు చేసిన హెల్ప్ వల్ల ఆయనకైనా ఉపయోగమైందా? అవలా. మొన్న రీతు వాళ్ళు హెల్ప్ చేశారు బాల్స్ టాస్క్లో. ఆయన లేని గెలిపించారా? గెలిపించలా. దివ్య హెల్ప్ చేసింది కెప్టెన్సీ టాస్క్లో. ఆయన ఏమైనా గెలిపించగలిగారా? లేదు. స్టిల్ ఆయన చేయగలిగినంత చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది క్లియర్గా ఎవిడెంట్గా మనకు కనిపిస్తుంది. ఆయన బాధపడుతున్నాడు చేయలేకపోతే, అది కనిపిస్తుంది. కానీ అందరూ కలిసి ఆయన మీద పడితే ఆయన ఏం చేస్తాడు? నాకైతే మాత్రం ఇదే సేఫ్ గేమ్, ఇదే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మనం నాకు సపోర్ట్ చేయండి, నేను సపోర్ట్ చేస్తానంటే అందరికి అది ఇచ్చుకుంటూ వెళ్తే అదే పెద్ద ప్రాబ్లం బిగ్ బాస్ హౌస్లో. ఎవరికి అసలు ఎప్పుడు మాట్లాడకూడదు. చేసేయండి లేదన్నట్టు మనకేం మనం ఆడుకుంటుంటారు. ఏదో సేఫ్ ఉండే వల్ల ఇదే ఎంతమంది అన్ని మాట్లాడాల్సిన అవసరం ఉండేది కదా. ఇప్పుడు తనుజాని సేవ్ చేయాలి, రీతుని సేవ్ చేయాలి, దివ్యాని సేవ్ చేయాలంటే ఎట్ట అవుతుంది? ఆయన ప్రయారిటీస్ ఆయనకుంటాయి. ఇప్పుడు అక్కడ మిగిలేదు నలుగురు. ఆ నలుగురు ఎవరు? ఇప్పుడు అక్కడ ఉన్న బలవంతులతో పాటు ఆయన కూడా ఆ బలంతో పాటు ఈయన కూడా చేరకపోతే ఈయన కూడా బయటకు వచ్చేస్తాడు. సింపుల్. అది వీళ్ళు సేవ్ అవటం కదా, ఆయన కూడా సేవ్ అవడు. మ్యాక్సిమం ఇదంతా అయిపోయిన తనకి అదే అనిపించుంటుంది, అరే బాబు నన్ను ముందు చూసేస్తుంటే సరిపోయేదిరా బాబు, గోలంతా ఎందుకని. సో రీతు ఫస్ట్ క్వశ్చన్ చేస్తుంది, నిజంగా హెల్ప్ చేయాలంటే ఆపేవాళ్ళ కాదా అని చెప్పి. అరే నా పాయింట్స్ నేను చెప్తూనే ఉన్నాను. అంటే ఇక్కడ ఓటింగ్లు జరిగినప్పుడు ఎవరిని తీసేద్దాం అంటే రీతుని తీసేద్దాం అన్నప్పుడు. సో నేను నా పాయింట్ని చెప్తూనే ఉన్నాను, ఇంకేం చేస్తాం అన్నట్టు అనమాట. నెక్స్ట్ దివ్య ఇంకో సైడ్ ఏడుస్తూ ఉంది. నమ్మకూడదు అనుకుంటానే, ఎవరు నమ్మకూడదు అనుకుంటే ఉన్నా ఏం చేస్తాం, బ్రెయిన్ లేదు చిన్నపిల్లని అని చెప్పి ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. బర్నీ గారు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు అనుకుంటూ ఉంటారు. ఆయన సపోర్ట్ చేయలేదని చెప్పి ఆవిడ ఫీల్ అవుతున్నారు. ఆవిడ ఫీలింగ్లో మాత్రం ఇంక రీతు దానికి చెప్పలేను. కానీ అంటే ఆవిడ ఫస్ట్ నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, బ్యాక్ టు బ్యాక్. ఫస్ట్ ఏమో ఇమ్యూనిటీ లాస్ట్ వీక్ ఫస్ట్ అది సుమనానికి ఇచ్చేసాడు అక్కడ ఒకటి. నెక్స్ట్ ఏమో ఇంకోటి ఏదో జరిగిందబ్బా, మర్చిపోయా. నెక్స్ట్ కూడా ఇలాగే జరిగింది. కూర్చొని మళ్ళీ దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. దాని తర్వాత ఇది వరుసగా అదే ఆవిడని నామినేట్ చేసినప్పుడు వాళ్ళ టీం వాళ్ళు మన బ్లూ రెడ్ టాస్క్ జరిగింది కదా, అందులో అమ్మాయి నామినేట్ చేసినప్పుడు నేను చెప్పాను చాలాసేపు ఫైట్ చేస్తాడు. అది ఈవెన్ శ్రీజ వాళ్ళు కూడా అంటారు, దివ్య నామినేట్ చేయడానికి అసలు ఒప్పుకోలేదు ఆయన అని చెప్పి. సంజన గారు శ్రీజ ఇద్దరు ఇంకా పుష్ చేస్తే అప్పుడు ఇంకా నామినేషన్లోకి వస్తారు. సో అలా ప్రతి చోట దివ్యకి సంబంధించి ప్రతి చోట ఎదుర్కొంటున్నారు. సో ఏం చేస్తాం బ్రెయిన్లో చిన్నపిల్లలు అని చెప్తే మళ్ళీ ఇటే బ్రీతిని చూపిస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేస్తారు కదా హెల్ప్ చేస్తా అంటే ఆ మనిషి దగ్గర నుంచి అని చెప్పి ఆవిడ బాధ ఆవిడ. మరి ఇక్కడ నేను ఒక్కడనే కాదు కదా, అందరూ ఉన్నారు. సో ఆయన ఒక్కడి చేతిలో ఉండి ఎవరికైనా ఉమ్మంటే ఇస్తారు. పైగా ఆయన ప్రయారిటీస్ ఆయనకు ఉన్నాయి. ఆయన అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది. రేలంగం అంటే ఒక మంచి క్యారెక్టర్ని, సేఫ్ ఆడుతున్నావు మంచి క్యారెక్టర్ని ఆయన విలన్ చేసేలా ఉన్నారు. బట్ బయట నుంచి చూస్తే నాకైతే అర్థమవుతుంది. మరి మీకు ఎలా అర్థమవుతుంది అన్నది కామెంట్ చేయండి. ఆయన చూస్తే మీకు ఏమనిపిస్తుంది అని చెప్పి. సేఫ్ అదైతే ఓకే,
బట్ ఆయన ప్రయారిటీస్ ఆయనకు ఉన్నాయి. మోసం చేయాలని లేదానికి, సపోర్ట్ చేయాలని ఉంది అందరికీ, బట్ అందరికీ చేయలేడు అట్ ద సేమ్ టైం. సో లాక్ అయిపోయాడు అంతే. మీ నలుగురు కలిసే కదా ఆడింది, మీ పాయింట్స్ మీరు చెప్పచ్చు కదని. ఆయన పాయింట్స్ అని చెప్పినా 3 ఓట్లు మీ సైడ్ పడితే మీకు కూడా తెలుసు అది. ఇంకేదో డిపెండ్ చేసుకోవాలి, ఏదో అడగాలి అని చెప్పి అడగడం తప్పితే అదర్వైజ్ ఆవిడకి తెలుసు అది. దివ్య నాకు స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి, నాకెందుకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఆవిడకి వీళ్ళు ఇక్కడ ఉన్న ముగ్గురికి ఈయన సపోర్ట్ చేస్తే మిగలాల్సిన నలుగురు వీళ్ళే. అసలు నాకు అర్థం కాదు. అప్పటికి లైవ్లో చూస్తా ఉన్నాను, పవన్ చెప్తాను మీ సైడ్ కూడా ప్లాన్ ఉంది, మీరు ఆడండి అని చెప్పి. అమ్మాయిలు అందరూ కలిసి వీళ్ళు తొయలేరా, ఏదైతే అదే అయితే ఇలా ఒక్కొక్కరు వెళ్ళిపోయే బదులు ఇదేగా ఉంటుంది. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి సావద సుమతి అన్న పద్యం మర్చిపోయి అమ్మాయిలందరూ కలిసి ఆడాల్సిందే గట్టిగా. అబ్బాయిలందరూ కలిసి కూర్చుని బలవంతం సైడ్ కూర్చున్నప్పుడు కలిసి తను తోయాల్సింది. నలుగురు పడతా పడ్డారు ఒకసారి, లేదు మీరు పడతా పడ్డారు, ఏం పోరాడుకున్నారు, ఒక్కొక్కరు ఇండివిజువల్గా అయిపోయారుగా. ఐకమత్యమే మహాబలం చిన్నప్పుడు చదువుకుంది పోయిందిగా. వాళ్ళందరూ కలిసినప్పుడు మీరు ఎందుకు కలవలేదు నాకు అర్థం కాల. చూసిన తర్వాత నేను చెప్తానండి అది ఏంది వీళ్ళకి. ఇది నాది నేను చూసుకుంటా అన్న దివ్య ఏదో చెప్తా ఉందన్నమాట. అలా ఎగో క్లాషెస్ వచ్చినాయి కొంచెం. సో బర్నీ ఫస్ట్ రీతికి చెప్తుంటారు అనమాట. ఫస్ట్ అనుకున్నది మొత్తం అమ్మాయిలు తీసేద్దాం అనుకున్నారు. అది అందరు కలిసి అనుకున్నాము ఏదైనా సరే. సో అమ్మాయిలు తీసేసి అబ్బాయిల వరకు ఉందామని చెప్పి అలాంటి ప్లాన్ చెప్పినప్పుడు ఆయన ఉండాలి దాని మీద. కానీ లాస్ట్కి ఎవరు మిగిలేరు, శ్రీజ మిస్ తనుజాల వరకు మళ్ళీ తనుజ మిగిలింది. మళ్ళీ అమ్మాయిలందరూ తీసేద్దాం కూడా పవన్ అలా వెళ్ళిపోయాడు. ఇయే ట్విస్ట్లు టర్లు అంటే రీతు అమ్మాయిలందరినీ తీసేసి మీరే ఉందామని అంటే బర్నీ బట్ ఫస్ట్ జరిగింది అదే. సో అదే డిస్కషన్ అక్కడ. తప్పులేదబ్బా, గేమ్ ఆడుతున్నారు, వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళు కుదిరితే అందులో హెల్ప్ చేస్తారు, కుదరకపోతే హెల్ప్ చేయరు, అంతే సింపుల్. కానీ దివ్యకి మొన్నటిదాకా లైట్ తీసుకునేది ఈరోజు ఎందుకు ఎట్టేసిందంటే పదాకా మోసపోతున్నందుకు కాదు, డేంజర్ జోన్ దాకా వెళ్ళొచ్చింది కదా, ఇంకా ఆగట్లా. నిన్న వారం అయిందనుకుంటే ఎవరో చెప్పారు, నేను అంత గట్టిగా మీరు ఉన్న వాళ్ళందరూ ఏడ్చినా కూడా బస్తీ మసాలా నేను ఏడవాలంటే బ్యాక్ టు బ్యాక్ ఏడ్చేశారు 2 రోజులు. బిగ్ బాస్ హౌస్లో మనం నేను చెప్పకూడదు, ఏడుతాం మాట ఎత్తాడు నేను ఏడవను ఎలాంటి ఏదైనా జరగచ్చు అక్కడ, ఏదైనా జరగచ్చు, ప్రతిదానికి మనం రెడీ ఉండాలి. సో అది ఇంకోసారి సంజన గారేమో ఇంకో సైడ్ నుంచి అందరి తర్వాత బ్లాక్ షీప్ అంటే ఆ గుంపు మొత్తంలో నేనే బ్లాక్ షీప్ అని చెప్పి ఆవిడకి చెప్పుకుంటున్నారు. ఏం చూసారో ఆవిడ ఎందుకు అలా అనుకుంటున్నారో తర్వాత మనకు తెలిసింది డీటెయిల్డ్గా. నెక్స్ట్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ గాలి నీరు నిప్పు. ఒక 9 మిగిలారు. ఆ 9 సేవ్ అయిపోయారంటే సేవ్ కాలేదు రాజా. ఆ 9 అంత ఈజీగా సేఫ్గా ఉండేవట్లు ఆయన. సో ఏంటిదంటే ఆ టాస్క్ చెప్పే లోపల కళ్యాణ్ భరణ్యాన మళ్ళీ డిస్కస్ చేసుకున్నారు. గేమ్ మరి చేసుకోవాలిగా, ముందే చూద్దామా. అది కళ్యాణ్ అంటుంటాడు ముందు చూద్దాం అది సపోర్టింగ్గా ఏంటంటే భరణ్యాన్ అంటాడు ఒకవేళ ఫిజికల్ టాస్క్ అయితే ఇమాన్యుల్ని అంటే మన అందరం కలిసి ఇమ్మాయిల్ని తీసేద్దామని. ఇమ్మాయిల్ని తీసేసి తర్వాత తనుజని తీసేసి మన అందరం కొట్టుకుందాం ఏదైతే ఇదే ఇద్దని. లేదంటే ఇమ్మాన్యుల్ తీసేసి తర్వాత నేను తనుజ కలిసి నిన్ను తీసేసి తర్వాత నేను తనుజకి ఇచ్చేయడం తనుజ నాకు ఇచ్చేయడం ఏదో చేద్దాం, ఏదో ప్లాన్ ఉంటుంది. ఏ ప్లాన్ వేసుకున్నా ఏది తప్పు కాదు, ప్రతిదీ రైటే. ప్రతి దానికి ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఎవరైనా రైటే, ఏదైనా రైట్ అవుతుంది. సో ఇమ్ము వెనక నుంచే వాళ్ళ మమ్మీతో మాట్లాడు గేమ్ అమ్మా ఏమి చేయలేమని చెప్పి. సో అంతే ఆ మాట మీద ఉండి ఏదైనా గేమ్ అనుకుంటే నువ్వు బాగా ముందుకెళ్తావు, ఖచ్చితంగా మీరు ఇంకా ముందుకెళ్తారు. గేమ్ ఆడుతున్నారు నేను గేమ్ ఆడుతున్నాను అనుకుంటే వెళ్తా ఉండు. సో 9 మిగిలారు కదా, వాళ్ళ ఒక్కళ్ళకే ఇమ్యూనిటీ. అలా విధంగా టాస్క్ ప్లాన్ చేసినాడు బిగ్ బాస్. ఇందులో ఏంటంటే 3 స్టేజ్లుగా పెట్టాడు దాన్ని. ఒక సైడ్ గాలి, ఇంకో సైడ్ నీరు, ఇంకో సైడ్ నిప్పు. ఫస్ట్ది ఏంటంటే గాలి లాంటి వేగం. సో అక్కడ మనం చిన్నప్పుడు వేసుకునే ఫ్లైట్స్ ఉన్నాయి కదా, స్ట్రాతో ఒక్కొక్క ఫ్లైట్ని తీసుకొని కొంచెం దూరం మూవ్ చేసి పెట్టాలి. ఎన్ని పెట్టాలి అలాగంటే 3 పెట్టాలి. ఎవరైతే ఫాస్ట్గా 3 పెడతారో వాళ్ళందరూ కలిసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారనమాట. ఇక్కడ ఎవరైతే వాళ్ళ 9లో ఎవరైతే 3 ఎందుకు పెట్టాలంటే 3 కాబట్టి అని అనుకుంటారా, ఊరికినే చిన్న మ్యాచింగ్ అంతే. 3 ఎవరైతే ముందు 3 పెట్టేస్తారో వాళ్ళ 3 వెళ్తారు, లాస్ట్కి వెళ్ళిపోయిన ఒకళ్ళు ఈ స్టేజ్లో ఎలిమినేట్ అయిపోతారు. సో తనుజ అలాగే ఈ స్టేజ్లో ఎలిమినేట్ అయిపోయారు అనమాట. మిగతా 3 వెళ్ళిపోయారు. ఫస్ట్ వెళ్ళిందంటే ఇద్దరు ఒకేసారి ఇమాన్యుల్ కళ్యాణ్ ఒకేసారి ఫినిష్ చేశారు. బట్ కళ్యాణ్ బ్రిక్ ఇమాన్యుల్ ఒకేసారి పట్టుకున్నప్పుడు కళ్యాణ్ కొంచెం స్పీడ్గా లాక్కుంటాడు. సో కళ్యాణ్ ముందు పరిగెట్టాడు, నెక్స్ట్ ఇమాన్యుల్ పరిగెత్తాడు. సెకండ్ది గెలవాలని ఫైర్ అని ఏదో మొత్తానికి ఒక ఫైర్ ఆయన ఏదో పేరు చెప్పారు, గెలవండి ఫైర్ అని చెప్పి ఏదో. సో ఆ ఫైర్లో ఏంటి అంటే అక్కడ దానికి ఒక మేకులు ఉన్నాయి, 3 రోలు ఉన్నాయి. మీరు చూస్తే కనుక 3 రోలు ఉన్నాయి, 3 రిప్రజెంట్ చేస్తున్నాయి. మేకులు టపా కొట్టి ఫినిష్ చేస్తే అక్కడ ఒక ఫైర్ జుమ్మ లేచింది. అది ఆటోమేటెడా వాళ్ళు అక్కడ నొక్కుతున్నారా, ఒకవేళ నొక్కేటప్పుడు లేట్గా నొక్కితే వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది నాకు తెలియదు రాజా. అది మనం లైవ్ చూసుకొని డిసైడ్ చేసుకోవాలి. ఏదో అక్కడ డిజైన్ చేశారు, బట్ బాగానే డిజైన్ చేశారు. మొత్తం ఆ సెటప్కి ఆ థాట్ ప్రాసెస్కి అదంతా అసలు నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేశారు. నాకైతే బాగా నచ్చింది, బాగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీం. ఇలాంటి చేస్తుంటే చూడాలనిపిస్తుంది, అలా ఉంది కదా అని. సో ఇందులో ఏమైందంటే బర్నియాన్ అవుట్ మీరు గమనిస్తే. సో ఫైర్ టాస్క్లో బర్నియాన్ అవుట్. నెక్స్ట్ స్టేజ్కి ఇంకొక 2 వెళ్ళారు. ఆ 2 ఎవరంటే ఇమాన్యుల్ నెక్స్ట్ కళ్యాణ్ 3వ స్టేజ్కి వెళ్ళారు. పరిస్థితికి అనుకూలంగా తనను తాను మార్చుకునే నీటి లాంటి గుణం. సో నీటి టాస్క్ అనమాట. ఇందులో ఏంటి అంటే
ఆ బ్రిక్స్ ఒకటి పట్టుకొచ్చారు, ఒక 3 అదే ఫస్ట్ నుంచి తీసుకొచ్చారు కదా అక్కడ వాటర్ దగ్గర, అదే సారీ గాలి ఏరోప్లేన్స్ దగ్గర, అక్కడ వాటర్ ట్యాంక్లో తలబెట్టి అందులోంచి అక్కడ గుడ్ క్లాత్ ఏదో ఉంటుంది, అక్కడ ఆబ్స్టికల్ ఏదో ఉంటుంది, అది తీసేస్తే వాటర్ మొత్తం దీంట్లోకి వస్తాయి. అక్కడ ఒక బాస్కెట్ లాంటిది ఏదో పెట్టారు, ట్యాంకర్ లాంటిది, ఫిష్ ట్యాంకర్ లాంటిది, అందులో ఈ బ్రిక్స్ వేసి తీసి తర్వాత ఆ బ్రిక్స్ని తీసుకెళ్ళి బ్యాలెన్స్ చేయాలి. సో ఇందులో ఇమాన్యుయల్ మైక్ వేసుకుని మునిగిపోయాడు. వాళ్ళ అమ్మ చూసింది, అరుస్తుంది సంజన గారు, ఇమాన్యుయల్ మైక్ వేసుకుని వెళ్ళిపోయావు అని చెప్పి. నెక్స్ట్ సమతుల్యంగా 3 గుణాలు ఉంచాలి అని చెప్పి. సో 3 బ్రిక్స్ 3 గుణాలకి నిదర్శనం అనమాట. ఒకటి నీటికి, సో నీటి దగ్గర ఒక బ్రిక్ చేశారు. రెండోది ఫైర్ దగ్గర ఒక బ్రిక్ చేశారు. నెక్స్ట్ వాటర్ దగ్గర ఒక బ్రిక్ చేశారు. సో అక్కడ 3 బ్రిక్స్ ఉన్నాయి, తర్వాత ఫస్ట్ 3 బ్రిక్స్ ఉన్నాయి, తర్వాత 2 బ్రిక్స్ ఉన్నాయి. ముగ్గురు 3 తీసుకొచ్చారు కాబట్టి తనుజ గారు అవుట్, ఇక్కడ ఇద్దరు 2 తీసుకున్నారు కాబట్టి బర్నీ గారు అవుట్. అలాగే ఇప్పుడు వాటర్ దగ్గర మళ్ళీ ఒక బ్రిక్ తీసుకున్నారు, అంతేనా? 2 బ్రిక్లు 3 బ్రిక్లు అవి తీసుకొచ్చి 4th స్టెప్ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి దాన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్డ్గా పెట్టిన తర్వాత వెళ్ళి బెల్లి కొట్టాలి. సో అక్కడున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుంది అంటే ఎక్కువ ఇమాన్యుయల్ ముందు ఫినిష్ చేసాడేమో అనిపిస్తుంది. పైగా ఇమాన్యుయల్కి కొద్దిగా ఒక అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే కొంచెం ఇలాంటి చిన్న ఈ బ్యాలెన్సింగ్ టాస్క్లు ఇవన్నీ అక్కడెక్కడ అడపదడప ఆడుతూ ఉంటారు కాబట్టి కళ్యాణ్కి ఇది కొంచెం ఇది కాబట్టి అయినా దాని గురించి నేను చెప్పను కానీ, బట్ ఎనీవే ఇమాన్యుయల్ ఈ టాస్క్ ఫినిష్ చేసాడని టాక్, ఇదైతే టాక్. ఇప్పటివరకు నా గెస్, దీని తర్వాత కొంచెం ఇమాన్యుయల్ ముందు వచ్చాడు, బట్ ఎవరు ఫినిష్ చేశారని నాకు తెలియదు. సో ఇది టాక్ అనమాట. సో ఇమాన్యుయల్ అలా ఫినిష్ చేశాడు టాస్క్ని. సో ఆ విధంగా ఇమాన్యుయల్ నిన్నే గోల్డెన్ స్టార్ గెలుచుకున్న గోల్డెన్ బాయ్ అయ్యి ఈరోజు ఇమ్యూనిటీ గెలుచుకున్న ఇమ్యూనిటీ స్టార్ అయ్యాడు. సో అలా ఆ విధంగా ఇమాన్యుయల్ నామినేషన్స్ అవుట్ అయ్యాడు. ఇది ఇమాన్యుయల్కి మంచి జరుగుతుందా చెడు జరుగుతుంది అంటే ప్రస్తుతానికి ఏం చెప్పలేం, బట్ టాస్క్ల పరంగా పర్ఫార్మెన్స్ అదరగొడతాడు. ఇమాన్యుయల్ నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్, ఒక టాస్క్లో ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది, ఒక టాస్క్లో ఆర్గ్యుమెంట్ కనిపిస్తుంది, ఒక చోట ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది, ఒక చోట ఆర్గ్యుమెంట్ కనిపిస్తుంది, ఒక చోట టాస్క్లో పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. బేబస్సంగా చేస్తున్నాడు. ఇప్పుడు వరకు ఈ 4 వారాల్లో చెప్తున్నా, నేను ఏ సీజన్లోనూ ఎంటర్టైనర్స్ని ఇంతలాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు చూడాల. ఓపెన్ స్టేట్మెంట్. ఏ సీజన్లో అయినా సరే ఎంటర్టైనర్స్ వచ్చారు, ఎంటర్టైన్మెంట్ చేశారు, టాస్కులు బలంగా ఆడారు, కెప్టెన్లు అయ్యారు, అన్నీ చేశారు. కానీ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటా, అన్నిటిలోనూ ఉంటా, చివరికి బాండ్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా, అందరితో ఉంటా, అన్ని విషయాల్లోనూ టాప్లో ఉన్నాడు. సండే పూట నాగార్జున గారు స్టార్ ఇవ్వటం ఏమో కానీ సాటర్డే పూట, మండే పూట నేను కూడా స్టార్ ఇస్తున్నా. ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం అందరిలోనూ హైలైట్గా కనిపిస్తున్నాడు. ఏ విషయంలో తీసుకున్నా మెరుపువేగంతో టాస్క్లు ఫినిష్ చేస్తున్నాడు, బలం చూపిస్తున్నాడు, కొట్లాడుతున్నాడు, గివప్ ఇవ్వకుండా ఆడుతున్నాడు, ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్లోనూ తగ్గట్లేదు. సీరియస్ టాస్కుల్లో కూడా మధ్యలో ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ప్రతి దాంట్లోనూ తన పార్టిసిపేషన్ ఉంటుంది, ప్రతి చోట తన ఒపీనియన్ పెడుతున్నాడు, పెట్టాల్సిన చోట నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఇమాన్యుయల్ అయితే మాత్రం నైట్ మొత్తం టాస్క్ చూసిన తర్వాత ఇమాన్యుయల్ కోసం కొంచెం గట్టిగా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఇమాన్యుయల్ క్రియేట్ చేసాడేమో నాకు అనిపిస్తుంది. సో ఆ విధంగా ఇమాన్యుయల్ గెలిచి ఇమ్యూనిటీ గెలుచుకున్నాడు. సో మొత్తానికి ఈ వారం నామినేషన్స్లో ఒక్క రాము యాజ్ ఎ కెప్టెన్గా, ఇమాన్యుయల్ ఇమ్యూనిటీ గెలుచుకున్న సభ్యుడిగా, వీళ్ళిద్దరూ కాకుండా మిగతా హౌస్ మొత్తం నామినేట్ అయి ఉంది. ఆ విధంగా హౌస్ అంతా నామినేట్ అయి ఉంది. ఇంతమంది నామినేట్ అయ్యారని తెలుసుగా, ఖచ్చితంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే, నాకు తెలిసి ఈరోజు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అప్ అయిపోతాయని అనుకుంటున్నా. ఈరోజు కనుక ఓపెన్ అప్ అయిపోతే కనుక ఖచ్చితంగా బుధవారం హౌస్లో ఎలిమినేట్ చేస్తారు, గురువారం మనకు చూపిస్తారు. బుధవారం మిడ్ నైట్ తర్వాత అక్కడ లైవ్గా చేస్తారన్నమాట. గురువారం మనకు చూపిస్తారు. మిడ్ నైట్ ఎవిక్షన్ జరిగిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ లాస్ట్ టైం అనుకుంటే నాగార్జున గారు వచ్చే వారం ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిద్దని చెప్పి మరీ చేయించారు. మరి ఈసారి అలా ఏం చెప్పాలా, మరి సర్ప్రైజ్ ఇస్తారా? అలా ప్లాన్గా అలాగే ప్లాన్ చేయాలి యాక్చువల్గా అయితే. మరి ఆడియన్స్ ముందే ఇండికేషన్ ఇస్తారు, ఎందుకంటే మనకి ఇప్పుడు అలవాటు అయింది కాబట్టి ఇండికేషన్ ఉంటుంది, ఆడియన్స్కి అర్థమైపోద్దని అనుకుంటారు. లేదు సాటర్డే ఒకరిని సండే ఒకరిని చేస్తారంటే సండే పూట ఎలిమినేషన్ చేసి ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చేదాన్ని హడావుడి చేస్తారని అనుకోవట్లా. సో దాంట్లో ఎలిమినేషన్ ఏం చేయరనుకుంటున్నా. సో మిడ్ వీక్ ఒకరిని చేసి సాటర్డే ఒకరిని చేసి సండే వైల్డ్ కార్డ్స్ని పెడతారని అనుకుంటున్నాను. లెట్స్ సీ ఏం జరిగిద్దో ఏంటో చూడాలి, వెయిట్ అండ్ సీ అన్నట్టే ఉంది. బాగుంటుంది, బాగా డిజైన్ చేశారు, చూడటానికి మాత్రం అసలు ఎగ్జైటింగ్గా ఉన్నా. నేనైతే మాత్రం భయంకరమైన ఎగ్జైట్మెంట్తో ఉన్నా. మీరు అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫస్ట్ కామెంట్గా కూడా పిన్ చేసి ఉంచుతాను. ఫాలో అవ్వండి, లైవ్లో జరుగుతుంటే అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.